అనకాపల్లిలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణా తరగతుల ప్రారంభం. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలోని తన స్వగృహంలో పౌర్ణమి సేవా సంస్థ ఆధ్వర్యంలో కళ్యాణి నర్సింగ్ హోమ్ అధినేత ప్రముఖ వైద్యులు డాక్టర్ కేకేవి నారాయణరావు చేతుల మీదుగా ఉచిత పాలిటెక్నిక్ శిక్షణా తరగతులను ఘనంగా ప్రారంభమయ్యాయి. గత 17 సంవత్సరాలుగా పౌర్ణమి సేవా సంస్థ ద్వారా ఈ ఉచిత శిక్షణా తరగతులు నిరంతరంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అదే క్రమంలో ఈ ఏడాది కూడా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసి పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ అందిస్తున్న ఈ కేంద్రంలో చేరి మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల కోసం ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకులు సాధించి మంచి కళాశాలలో ప్రవేశాలు పొందాలని ఆకాంక్షించారు. పాలిటెక్నిక్ విద్య ద్వారా పరిశ్రమల్లో విస్తృతంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని, విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మారేందుకు ఈ శిక్షణ ఉపయుక్తమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు పెతకంశెట్టి ఆదికోటి, బుద్ధా సోమేశ్వరరావు, బి కాశీ, కర్రి త్రినాథరావు, మల్లా భాస్కర్రావు, కె సుబ్రహ్మణ్యం, ఆళ్ల మాధవ్, ఆడారి శివాజీ, కేవీఎస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇది రీసెంట్లీ 23కి తర్వాత కోర్స్ మార్కెట్ వేశారు. ఎన్ని గంటలకు రావాలంటే అన్ని గంటలకు డిసిప్లిన్ గా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? అందువల్ల అది తర్వాత మీ క్లాస్ లో వచ్చిన పౌర్ణమి సేవా సంస్థ డాక్టర్ కేకేవి నారాయణరావు ఎంఎస్ సజ్జన్ గత 17 సంవత్సరాలుగా అనకాపల్లిలో పౌర్ణమి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ జరుగుతూ ఉంది. ఇది 10th క్లాస్ ఎగ్జామ్ అయిన మరుసటి రోజు ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ ముందు వరకు కూడా ఈ కోచింగ్ సెంటర్ ఉంటుంది. మరి ఇందులో నిష్ణాతులైన మంచి టీచర్స్, ఎంఎస్సి, ఎంఈడి, బిఎస్సి, బిఈడి అలాంటి నిష్ణాతులైన టీచింగ్ ఫ్యాకల్టీ, మ్యాథమెటిక్స్లో 6, ఫిజిక్స్లో 3, కెమిస్ట్రీలో 3 వీళ్ళందరినీ టీచర్స్ను వీళ్ళతోనూ లైజన్ చేయడానికి ఒక కోఆర్డినేటరు, అలాగా మొత్తం 12 మందితో ఒక టీమ్గా ఉండి కోచింగ్ నడుస్తూ ఉంది. మరి ఇందులో ఎందుకంటే మన అనకాపల్లి రూరల్ జిల్లాలో ఇదివరకు ఇది మన బలహీన బడుగు వర్గాల తాడిత పీడిత బీదలో ఉండే ఈ ప్రాంతంలో తక్కువ వయసులో ఉద్యోగం సంపాదించుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఒక బీదవాళ్ళు డిగ్రీలు, ఇంజనీరింగ్లు చదివిన తర్వాత వాళ్ళ కుటుంబానికి బరువు అవ్వకుండా ఉండడానికి తక్కువ వయసులోనే ఉపాధి కలగాలంటే కనుక పాలిటెక్నిక్ ఒక్కటని ఆలోచించి మేము అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంతోమంది విద్యార్థినులు చాలా ఉద్యోగం చేసుకొని 15 సంవత్సరాలకి 10th అయిపోతే 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ అయిపోతే 19 సంవత్సరాలకే ఉద్యోగం సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించి వాళ్ళు సమాజానికి సేవ చేసి ఇందులో చాలామంది బ్యాంక్ మేనేజర్లు అయిన వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉన్నారు. ఎక్కడో మంది జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నాకు కనిపించి పలానా చోట జాబ్ చేస్తానండి, మీ పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్లోనే మేము నేర్చుకున్నాం, సీట్ సంపాదించాం, ఉద్యోగం సంపాదించాం అని చెప్తే అది అందులో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదు. అందువల్ల ఏంటంటే కనుక ఇది ముఖ్యంగా పేదలోకి బాగా ఉపయోగపడుతుంది. అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా పేదలకి వాళ్ళ జీవితాల్లో కళ్ళల్లో ఆనందం నింపడమే పౌర్ణమి అంటే వెలుగు. మా సంస్థ తాలూకు ఆశయం, ఆలోచన ఇదే. దీన్ని కోఆపరేట్ చేస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ నారాయణరావు.